హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఇన్వెస్టిగేషన్స్, మీకు ఆస్తమా అని డౌట్ ఉంటే ఎటువంటి రక్త పరీక్షలు కానీ చేయించుకోవాలి. ఫస్ట్ సిబిపి అంటే మనం కామన్గా చేసే బ్లడ్ టెస్ట్ అనమాట. దీంట్లో మనకు ఎలివేటెడ్ ఈస్నోఫిల్స్ లెవెల్స్ తెలుస్తాయి అనమాట. ఈస్నోఫిల్స్ అని మనకు డబ్ల్యూబీసీ ఉంటుంది, అవి ఎలివేటెడ్గా ఉంటాయి, అంటే ఎక్కువగా ఉంటాయి ఉండవలసిన దానికంటే. అదేవిధంగా ఎక్కువ స్ఫూటం రావడం, స్ఫూటం ఎగ్జామినేషన్లో కూడా మనం చేయొచ్చు. లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఉంటాయి, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్ అని. ఈ సెల్స్ కూడా ఎక్కువగా మనం స్ఫూటంలో చూస్తూ ఉంటాం, అంటే ఉమ్ములో చూస్తుంటాం. దీన్ని బట్టి కూడా మనము ఆస్తమాని కనిపెట్టచ్చు. అదేవిధంగా చెస్ట్ ఎక్స్రే తీసి కూడా మనం ఆస్తమాని ఈజీగా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ టెస్ట్ వీళ్ళు చేయించుకోవాల్సింది ఏంటంటే స్కిన్ అలర్జీ టెస్ట్. మీకు ఏవైతే అలర్జీన్స్ ఉన్నాయో, అంటే మీ స్కిన్ పైన అలర్జన్ కనుక పెడితే అది అలర్జీ ఉందని మీకు తెలిసిపోతుంది అనమాట. ఆ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ కూడా చేయించుకొని ఏవైతే మీలో అలర్జీని ప్రొడ్యూస్ చేస్తాయో వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. సో ఇవన్నీ టెస్టులు చేయించుకుంటే ఆస్తమా అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. Fiticus Homeopathy